వన్స్ అపాన్ ఏ టైం ఆడవాళ్ళని సాధు జంతువులతో పోల్చేవాళ్ళండి. లైక్ లేడీస్ అనేవాళ్ళు, వంటింటి కుందేళ్ళు అనేవాళ్ళు. అవి రెండు కూడాను సాధు జంతువులే. అప్పట్లో పరిస్థితులు కూడా అట్లనే ఉండేటివి. అప్పుడు రెండు ఆచారాలు ఉండేటివండి. వన్స్ అపాన్ ఏ టైం కన్యాశుల్కం, సతీ సహగమనం. కన్యాశుల్కం అంటే ఏంటంటే 70 సంవత్సరాలున్న తాత కొంచెం డబ్బులు తల్లిదండ్రికి ఇచ్చి 7 ఏళ్ళు ఉన్న ఒక పాపని, ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడం అన్నమాట. ఆ తర్వాత సతీ సహగమనం అంటే ఏంటంటే భర్త చనిపోతే భార్యకి బ్రతికే హక్కు ఉండదు భూమి మీద. భర్తనే వద్దు ముర్రు అంటే కూడా వినేవాళ్ళు కాదంట. ఆ భర్త చనిపోతే భార్యను కూడా ఎత్తుకొని పోయి చితిమంటల్లో వేసి ప్రాణం ఉండంగానే సజీవ దహనం చేసేవాళ్ళు. అదే సతీ సహగమనం. అప్పట్లో ఆడవాళ్ళని పాపం సాధు జంతువులతో పోల్చేవాళ్ళు అప్పటి వర్షన్. కానీ ఇప్పుడు అలా లేదండి. 2000 సంవత్సరం తర్వాత పుట్టిండేటువంటి ఆడవాళ్ళంతా కూడా క్రూర జంతువులండి. లైక్ నాగుపాము, నాగిని, శివంగి, ఆడపులి. ఓకేనా? నేను సింహం అని మగవాళ్ళు అంటే నేను ఆ శివంగిని రా, నేను ఆడపులిని రా అంటున్నారు. కాబట్టి వాళ్ళు అమ్మోరు కత్తుల్లాగా తయారయ్యారండి. ఒకప్పుడు సతీ సహగమనం కన్యాశుల్కంకి తల వంచేవాళ్ళేమో కానీ ఇప్పుడైతే ఎవరు తల వంచరండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు కూడా జాగ్రత్త పడాల్సిన రోజులు వచ్చినాయండి. చాలా జాగ్రత్తగా. ఎక్కడో ఏదో చేసేద్దాం, చంపేద్దాం, పొడి చేద్దాం అంటే కుదరదండి. జాగ్రత్తగా 2 కళ్ళు ఉంటే 2 కళ్ళుని అమ్మాయిల మీద జాగ్రత్తగా ఎఫెక్ట్ పెట్టాలండి. ఎక్కడ పోయి తీసుకెళ్ళి చంపేస్తారో తెలియదండి. కాబట్టి అబ్బాయిలు ఫైనల్గా చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఉండే వాళ్ళంతా అమ్మోరు కత్తులు. ఓకేనా? క్రూర మృగాలు, సాధు జంతువులు కాదు. ఓకేనా? బాయ్.